మీ పేరు? వైష్ణవి. ఓకే. ఎప్పటి నుంచి రాస్తున్నారు మీరు బుక్స్? కరెంట్లీ ఐఎమ్ 17, సో 12 ఇయర్స్ ఉండేప్పుడు స్టార్ట్ చేశాను నేను రైటింగ్. ఓకే. మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మరి ఆథర్స్‌గా రాయడానికి? నా ఇన్స్పిరేషన్ అమ్మనే. అందరు పెద్ద పెద్ద పేరు అనుకుంటారు, బట్ మై ఇన్స్పిరేషన్ ఇస్ మై మామ్ అండ్ ఆర్ కల్చర్, గ్రేట్ ఇండియన్ కల్చర్. సో దీస్ బోత్ ఆర్ మై ఇన్స్పిరేషన్. సో ఇప్పటివరకు ఎన్ని బుక్స్ రాశారు మీరు? ఇప్పటి వరకు 4 బుక్స్ రాశాను నేను. వాటి పేర్లు? సో ఫస్ట్ 3 బుక్స్ దే ఆర్ యాక్చువల్లీ సిరీస్ అనమాట, జాజ్ గ్యాంగ్ సిరీస్ అని. అదేంటంటే ముగ్గురు టీనేజర్స్ గురించి, వాళ్ళకు ఒక సమయంత్రం దొరికి రామాయణానికి వెళ్తారు. సో ప్రిన్సెస్ సీతాని కలవాలని ఆశ వాళ్ళకి. మనందరికీ శ్రీరామ్ గురించి చాలా తెలుసు, బట్ హౌ వాస్ ప్రిన్సెస్ సీత డ్యూరింగ్ హర్ చైల్డ్హుడ్ డేస్, దాని గురించి మనకి అంత తెలీదు. సో ఇట్స్ అ ఫిక్షనల్ రీటెల్లింగ్ ఆఫ్ హౌ ప్రిన్సెస్ సీత వుడ్ హవ్ బీన్, హౌ ద ల్యాండ్ ఆఫ్ మిథిలా వాస్, అండ్ రామాయణ నిజంగా జరిగిందా లేదా. చాలామంది అందరు చెప్తారు కి ఇట్ వాజ్ అ మైథాలజీ, నిజంగా అవ్వలేదని. బట్ ఇస్ దట్ రియలీ ఇట్? ఏమైంది 7,000 years బ్యాక్ ఇన్ టైం, ఎట్లా ఉండే మన దేశం? సో దాట్స్ వాట్ ద త్రీ టీనేజర్స్ వాంట్ టు డిస్కవర్. నా రీసెంట్ నావెల్ బ్యూటీ అండ్ బియాండ్, ద స్టోరీ ఆఫ్ 2 warrior princesses, ది టైటిల్. అదేంటంటే అబౌట్ ద చైల్డ్హుడ్ అండ్ టీనేజ్ లైఫ్స్ ఆఫ్ 2 warrior princesses. క్వీన్ రుద్రమాదేవి ఇక్కడ తెలంగాణ నుంచి, అండ్ క్వీన్ వేలు నాచ్యార్ తమిళనాడు నుంచి. సో క్వీన్ వేలు నాచ్యార్ యాక్చువల్లీ షీ వాజ్ ద ఫస్ట్ క్వీన్ టు హ్యావ్ వేజ్డ్ వార్ అగేన్స్ట్ ద బ్రిటిష్ అండ్ డిఫీట్ కూడా చేశారు. సో రాణి లక్ష్మీబాయి గురించి తెలుసు చాలా, షీ డైడ్ అ గ్లోరియస్ డెత్, బట్ దిస్ క్వీన్ షీ డిఫీటెడ్ దెమ్. సో ఈ ఇద్దరు క్వీన్స్ హౌ వర్ దే యాజ్ యంగ్ గర్ల్స్? సో వర్ దే ద టిపికల్ ప్రిన్సెస్ మెటీరియల్, ఓన్లీ మేకప్ చేసుకోవడం, జ్యువెలరీ వేయడం, అట్లాంటి ఫ్యాంటసీ వరల్డ్లో ఉండేవారా, లేకపోతే వర్ ద బార్న్ వారియర్ మెటీరియల్? సో దాట్స్ వాట్ దిస్ ద రీజన్ బుక్ ఇస్ అబౌట్. వెరీ గుడ్. బట్ ఇక్కడ బుక్ ఫేర్కి ఎప్పటి నుంచి రావడం స్టార్ట్ అయింది? ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు కూడా? కాదు, ఈ మై ఫస్ట్ బుక్ ఫేర్ వాజ్ 34th బుక్ ఫేర్, సో ఇది నా 4th year. ఓకే. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అంటే మీకు ఎలా ఉండేది ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఇంత పెద్దగా ఉండడము, ఇంతమంది జనాలు? ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్, చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఇట్ వాస్ రియలీ న్యూ ఫర్ మీ. చాలా మంది వచ్చి అప్రిషియేట్ చేసి బుక్స్ కొనడం, సో ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా నచ్చింది. నేను కొంచెం మీడియా అటెన్షన్ కూడా వచ్చింది, అండ్ ఐ ఫీల్ రియలీ ఎక్సైటెడ్, అండ్ ఇట్ వాస్ అ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ బుక్స్. థ్యాంక్ యూ.